తో ఎన్నో వెరైటీస్ ట్రై చేసే ఉంటాం, తినే ఉంటాం. కానీ ఇలా ఎప్పుడైనా కొత్తగా చికెన్ రసం ట్రై చేసి చూసారా? హలో కిటీస్, ఈరోజు అయితే సింపుల్గా అండ్ టేస్టీగా అదిరిపోయే ఈ చికెన్ రసం ట్రై చేసి చూద్దాం. వచ్చేసేయండి. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని చికెన్తో పాటు పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులతో పాటుగా 5 లేదా 10 వరకు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులని జార్లోకి లేదా ఇలా రోట్లోకి వేసుకొని బాగా దంచుకొని 10 లేదా 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక మసాలా ముద్దని రెడీ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దను వేగుతున్న చికెన్లోకి వేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఇవి వేగేలోపు రసం కోసం 3 టొమాటోలు, కొత్తిమీర, సరిపడ ఉప్పు అండ్ పసుపు, చింతపండు వేసుకొని ఈ రసాన్ని బాగా పిండుకోవాలి. ఈ పిండుకున్న రసాన్ని వేగుతున్న చికెన్లోకి వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చి సరిపడ ఉప్పు అండ్ కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా అండ్ టేస్టీగా ఈ చికెన్ రసం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి.